ప్రస్తుతం మనం ప్రజాభవన్లో ఉన్నాం. ఏదైతే మంగళవారం మరియు శుక్రవారం జరుగుతుందో అదే ప్రజాభవన్లో ఈరోజు శుక్రవారం ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తి మొత్తంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ చేరుకొని వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకునే ప్రయత్నంగానైతే ఇక్కడికి చేరుకుంటున్నారు. వాస్తవంగా మరి లోపల వాళ్ళ సౌకర్యాలు ఏమైనా ఉన్నాయంటే పూర్తి మొత్తంలో అసలు వాస్తవంగా లోపల కూడా కనీసం తాగుదామన్నా కూడా నీరు దొరకని వంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా కొంతమంది చెప్తున్నారు. మరో విధంగా చూసుకుంటే టెంట్లు కూడా సరిపోవడం లేదు, దానివల్ల కూడా ఇబ్బందులు పడుతున్నాం. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చుంటున్నాం. దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ అవైలబుల్లో ఉండట్లేదు. కొంతమంది అధికారులు ఉన్నా కూడా కేవలం అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకుండా ఓటీపీకే పరిమితం చేస్తున్నారు. మళ్ళీ వచ్చినప్పుడు మా దగ్గర వచ్చినట్టు ప్రూఫ్ కూడా ఏం లేదు దీనికి మించి. కాకపోతే ఫోన్ లేని వాళ్ళ పరిస్థితి ఏందని కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఒక ప్రశ్న అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి మనం చూడాల్సి విజువల్స్లో. ఇంటికి అప్లికేషన్లు ఇద్దామని వచ్చాను. ఉన్న వాళ్ళకి చాలా వచ్చేసినాయి. అసలు నిజంగా ఇల్లు ఉన్న వాళ్ళకి, నిజంగా లేకుండా ఉండలేక బాధపడుతున్న వాళ్ళకి చేతి పనులు చేసిన రావట్లేదు. అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాము, కానీ దాని మీద ఎక్నాలజీ లేదు, ఏం లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, 4000 పింఛన్ వేస్తామమ్మా అని అన్నారు, అది లేదు. గ్యాస్ సబ్సిడీ అన్నారు, ఆ సబ్సిడీ కూడా లేదు. ఇక చెప్దామంటే లోపలైతే ఏం చెప్పట్లేరు, తీసుకుంటున్నారు అక్కడ కూడా ఏం లేదు. ఎక్నాలజీ ఎవరిని కలవలేదు, పోనీయటం లేదు కదా, పోనీయటం లేదు కదా. అదే లోపలే ఇచ్చాము. ఒక క్యాండిడేట్స్ ఉంటారు కదా ఇంటి వాళ్ళకి అప్లికేషన్ తీసుకుంది వాట్స్ ప్రకారము వాళ్ళకి ఇచ్చామని అడిగాము. తను అడిగింది, మేము అడిగాము, ఇయ్యరు ఇంతే అని అన్నారు. ఏమి లేదు, ఏమీ లేదు, ఇయ్యమంటున్నారు. ఏమో రేపు మళ్ళా సరేలే పదా, రేపు ఇంకొక అప్లికేషన్ సీఎం సెక్రటరియట్లో ఇద్దాము. ఇది పేదవాళ్ళని, ఉన్నవాళ్ళని అంటే పర్వాలేదు, లేని వాళ్ళు దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళు కష్టం కదా, అట్లా అనేసి. ఏం చెప్తాము, అప్లికేషన్ రాద్దాం ఇద్దాం, అవి ఉంటున్నాయో పక్కన పడేస్తున్నారు, ఎవరికి తెలియట్లేదు. మేము ఇప్పటికి 2వ సారి ఇచ్చాము, ఇక్కడ ఏం లేదు, ఏమి ఇదే. సరే మళ్ళీ ఎక్నాలజీ ఇస్తారు, లోపలికి వెళ్ళి ఏమంటే లోపలికి వెళ్ళి ఇచ్చాము, అక్కడ కూడా లేదు. కానీ పేదవాళ్ళు అంటే మధ్యతరగతి వాళ్ళకి కష్టంగా ఉందండి. ఇళ్ళు ఇచ్చామన్నారు, ఇచ్చారు పోయిన సంవత్సరం, అందులోకి ఇప్పటి వరకు ఎంట్రీ లేదు. నీళ్లు లేవు, కరెంట్లు అది ఏం లేదు. కానీ ఎండాకాలం కిరాయిలు కట్టలేము, పెంచుతూనే ఉంటున్నారు, కష్టం కదా. ఎట్లా ఉన్నది అంటే కొన్ని చెప్పలేము, కొన్ని చెప్పగలుగుతాము. అన్నీ చేసేవి తను కరెక్ట్గా చేస్తే లేడీస్కి ఇబ్బంది ఉండొద్దు. ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళు మందులకి దానికి కొడుకులు చూస్తారు, చూడరు. తనే అన్నాడు, అడగలేదు, 4000 వేస్తామని తనే అన్నారు. అన్ని పెద్ద పెద్ద పనులు చేయబడుతున్నారు, కానీ చిన్నది 4000 వేసేస్తే మా పని అయిపోతుంది కదా. అడిగింది ఏముంది, చిన్నది. మళ్ళా సన్న బియ్యం అన్నారు, ఏమీ లేదు. ఏమని అడుగుతాం పెద్దోళ్ళకి? అతనికి మనసు ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఒక పెయిన్ వస్తే ఇదే. కాకపోతే అంత కరెక్ట్గా అనిపించట్లేదు. ఉన్నది ఉంటే మళ్ళీ మా అక్క చెల్లెలను చూస్తామన్నారు కదా. చెడ్డవాడని చెప్పము, నాట్ బ్యాడ్, కానీ అన్న పని అవడం వరకు లేట్ అవుతున్నది. లేని వాళ్ళకు చేసి ఇవ్వట్ల ముసే కాలం అంటున్నాడు, కానీ తినడానికి మంచులు లేని వాళ్ళకి, నీడ లేని వాళ్ళకి ఇవ్వట్ల. ఎన్నిసార్లు తిరుగుతాం, ఏజే తిరిగి ఏజే అంటాడు. ఎన్నేళ్ల బట్టి తిరుగుతున్నాము. కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టాము, ఈయన వచ్చిన మొదట్లో పెట్టాము, ఇప్పుడు పెట్టాము, ఒక్కసారి కూడా ఇదైంది లేదు. రేషన్ అన్నది, కార్డులు అన్నది లేదు. ఉన్న కార్డుల మీద పాత వంట అవి కూడా తీసేస్తామని మాట్లాడుతుంటే, పింఛన్ అంటే ఏమీ లేకపోయే. ఏం చేస్తాం, మందులు కాసబడి నీడ కాసబడి ఉంటున్నాము. ఏం చేయాలా అట్లా తిరిగి పెద్దవాళ్ళం, ఓపికలు ప్రాణాలు పోతున్నాయి. కానీ ఈ ఒక్క గవర్నమెంట్ కూడా కిందటిసారి అంత అయింది, ఈసారి అంత అయింది. ఇంత మటుకు ఏం చేయాలి, ఏడాది అయింది. ఏజీ రాదా మరి, ఏజీ రాక ఎక్కడికి పోతుంది? ఆయనకు రావట్లే ఏజీ, ఏడాది అయింది. ఆయన వచ్చి ఏమి ఇచ్చాడు, ఎవరికి ఏమి ఇచ్చాడు చెప్పండి. అదే మళ్ళీ పెట్టి మళ్ళీ పోదామని వచ్చాము. ఎవరికి ఇచ్చావమ్మా అంటే ఏం లేదు మా దగ్గర. మరి వాళ్ళు ఒక ఇది ఇవ్వాలి కదా, వాళ్ళకి వాళ్ళ టైంలో ఇచ్చామని ఉండాలి కదా, లేదు. రేషన్ షాపులు ఇదే, ఇళ్లకు తిరిగినా ఇదే, పింఛన్కు తిరిగినా ఇదే. పింఛన్ ఒక్కటి మాత్రం పడుతుంది, పాత అయింది కనుక చాలా కష్టంగా ఉంది నాయన. పిల్లలు అంటే పిల్లలు, ఎవరికి పిల్లలు, ఎవరు చూస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు చెప్పండి. మేము 2వ సారి వచ్చినాము. రైతు బంధు లేదు, ఏది లేదు. మా కొడుకు 10,000 ఆటో ఫైనల్స్ కట్టాలి, గిరాకీ లేదు. ఏడేసిరు సార్, పర్లేదు మాకు అసలు. రైతు బంధు వాళ్ళలేదు, ఏది వాళ్ళలేదు. మా కొడుకు ఇబ్బంది పడతాడు, ఆటో పెట్టుకొని కూర్చుంటుండు. ఇంట్లోకి ఇబ్బంది, పిల్లలు చిన్న పిల్లలు. మా కోడలు ఏం పని చేయదు, 5,000 కిరాయి కట్టాలి, ఏది లేదు. మస్తు ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. అప్పులు తెచ్చిర్రు, 3 లక్షల అప్పులు తెచ్చిండ్రు.
ఆ అప్పులు తీరట్లేదు, ఈ ఆటో గిరాకీ అవుతలేదు. లోన్ మాఫ్ అయిందా? ఏడైంది కాలేదు. ఆటో డ్రైవర్లు 12,000 ఇస్తామన్నారు కదా. ఏది లేదు, రూపాయి లేదు. ఆటో పైన 4 లక్షలు కట్టాలి. 5 లక్షలు పెట్టి కొన్నాడు. ఒక 1,00,000 రూపాయలు ఎన్నో మా సొమ్ము పెట్టి తెచ్చి అమ్మి తెచ్చిండు. ఇంక 1 లక్షే కట్టిండు, ఇంకా 4 లక్షలు కట్టాలి. మరి గంట ఎట్లా అయింది మరి? అవి ఆటో 5 లక్షలు అంటే ఆటో ఆటో మరి అది నడతలేదు. ఎందుకు? ఆ గిరాకీ లేదు, గిరాకీ ఎందుకు లేదు అస్సలు గిరాకీ లేదు. ఓ రోజు ఇట్లా పోతాడు, ఇట్లా వస్తాడు, కూర్చుంటాడు. గిరాకీ లేదమ్మా, ఏం లేదమ్మా అంటాడు. 2 చిన్న పిల్లలు, గిరాకీ లేదు, ఇంట్లోకి ఇబ్బంది, గ్యాస్ అని ఇదని. గ్యాస్ పైసలు పడితేనే గ్యాస్ పైసలు లేవు, ఏది లేదు. ఆటో డ్రైవర్ అంటే రోజు 600 నుంచి 1000 వస్తాయి కదా. రూపాయి లేదు, 1000 రూపాయలు, 500, ఇక 600 ఇంతనే. అదైతే ఇంట్లోకేమి ఇస్తాడు, ఆటో కిరాయి ఏం కడతాడు? ఫైనల్స్ అసలు మస్తు. ఈ రేవంత్ రెడ్డి వేస్ట్ అసలు. కేసీఆర్ అన్న మంచోడు ఉండే, చాలా మంచోడు. ఆయన రైతు బంధు ఒక్క నెల కూడా ఆపలేదు. రైతు బంధు ఒక్క రోజు కూడా మాకు ఆపలేదు. రైతు బంధు పడ్డది, మా కొడుకు మంచి గిరాకీ అయింది. రోజుకు 2-3 వేలు చేసేది. ఇప్పుడు 1000 రూపాయలు కూడా లేవు. ఎందుకు ఎక్కుతలేరు ఆటోలో మరి? ఎక్కుతలేరు. ఏమన్నా బస్సు వస్తుందని బస్సుకి ఎక్కుతారు అంతే. బస్సులకే వెళ్ళిపోతారు. ఫ్రీ బస్సు. ఒక్కరు కూడా ఇట్లా ఆటో అన్నది, ఆటో బస్సు వస్తుంది, ఆటో వద్దు అట్లా వెళ్ళిపోతుర్రు. మా కొడుకు వచ్చి ఏందమ్మా ఈ బస్సులు అసలు అని అంటాడు. అసలు ఏవి మరి ఏవి ఆ మిగులుడు వేస్ట్. ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతలేదా? వాళ్ళు చచ్చిపోయేంత ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఫైనల్స్ ఎట్లా కడతారు, పిల్లలు ఎట్లా దాచుకుంటారు, భార్యని ఎట్లా దాస్తారు? మస్తు కష్టం అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి పోతే మంచిగా. అవసరం లేదు అసలు, పోవాలి అసలు, అవసరమే లేదు అసలు. ఇంకా 10 ఏళ్ళు ఉంటే ఇక అడక తినవలసిందే. ఇక అడక తినవలసిందే. ఆయన ఉంటే ఆయన రేవంత్ రెడ్డి ఉంటే ఇక కాదు, ఇక రోడ్డు మీద పడతారు. ఈ ఆటో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. వేస్ట్ అసలు. కోటీశ్వరంగా మన అసలే రైతు బంధు పడతారు, ఇంకా కోటీశ్వరులు ఏడ చేస్తాడు? పింఛన్లు లేవు, ఏది లేదు. వేస్ట్ ఆయన ఉండడు, దండగా ఆయన వేస్ట్. ये घर के वास्ते है साहब, हमारे घर नहीं है, किराए का घर है। 25 साल से किराया बन रहे साहब। जितने भी जाति घरों वालों को घर आया बोल के बोल रहे जाति घरों वाले, हम किराए का घर है हमारा। इससे पहले भी हम प्रजा पालन में हम डाले पेपर, वो उससे हमारे घर आए ज नहीं। फिर आके डालने आए हम यहाँ पर बेगमपेट में। 25 साल से किराया बन रहे। मकानदार ऐसा ठहर जाते साहब, तारीख को तारीख किराया दियो, शाम तक करके दियो, कैसा भी दियो, ऐसा बोल के ठहर जाते साहब। तो हमारे घर की सख्त जरूरत है, हमारे घर होना है। गवर्नमेंट से हमारी ये अदाबन गुजारिश है कि हमारे घर कैसा भी दे दो, क्योंकि जितने भी मजबूरों को, गरीबों को तलाश करो, ऐसा अमीरों को घराना को दियो साहब। हमारे कई अमीरों से जलन नहीं है, अल्लाह ताला उनको भी खुश रखो, हमको भी रखो। मगर जो घर के मुस्तहिक परेशान है, जो घर के लिए किराया नहीं बन सक रहे, मकानदार जो उनको टॉर्चर कर रहे, ये किराया देना है तो घर खाली करो बोलते, कहाँ जाना साहब, कहाँ जाना, घर खाली करो बोलते। 25 साल से किराया बन रहे साहब। हम आज तक भी ना हमारे ससुराल की मिल्कियत है, ना हमारे माँ बाप की मिल्कियत है। हम खुद मेहनत कर रहे, जी रहे, गरीब है साहब। हमारे किराए के घर की जाति घर के हमारे जो भी केसीआर साहब, रेवंत रेड्डी साहब जो भी घरों के बारे में सोचे, गरीबों के वास्ते बहुत अच्छा सोचे साहब। ये तो दुआ लग जाएंगी। जो बसों के बारे में भी सोचे, औरतें मेहनत करने जाते हैं, उनके पास कभी किराया रहता, कभी नहीं रहता, आधार कार्ड बता के वो लोग चले जा रहे साहब। तो रेवंत रेड्डी ये भी दुआ ले लिए कि बसा फ्री करके, और हम किराए के घर वाले हैं सब मजबूर हैं, और हमारे घर होना है। किराया हम देने की पूरी कोशिश करते, सब टाइम पे मेहनत करें, पैसे सही नहीं आते, कभी नहीं रहते। मकानदार बोलता किराया दियो, अब भी छोना हमारे जरूरत है। हमारे बोलता हम कहाँ जाना साहब, ना तो खाली कर दो घर, दूसरे किराएदारों को उतार लेते हम, ऐसा बोल रहे साहब। हम कहाँ जाना, हमारे घर की सख्त जरूरत है, हमारे घर होना है, हम मजबूर हैं। हम जिसको जाति घर है उनको घर दे रहे साहब, बुला बुला के। वो लोग आके हमारे घर मिल गया बोल के डेकोरेशन कर ले रहे घर में, जो लाखों की प्रॉपर्टियां हैं उन लोगों के पास, उन लोगों को घर अंदर है। तो गवर्नमेंट से गुजारिश है कि पूरे गरीबों को तलाश करें, और गरीबों को, मजबूरों को, मफलूसों को घर दियो। जो मजबूर है, जो बेदिक्के बेसहारा है, उनको घर दियो साहब। जिसको पास भरी हुई है उनको घर दे रहे। 4-4 घर जाती है, घरों का किराया ले रहे, फिर जाके घर होना बोल के ले रहे साहब। तो फिर हम लोग गरीबा कहाँ जाना फिर? तो हमारे घर की जरूरत है साहब। गवर्नमेंट से मैं गुजारिश करती हूँ कि जितने भी गरीब हैं उनको ढूंढे और उनको घर दे साहब। अमीरों को घर ना दे, जिसके पास पैसा है उनको घर दे रहे साहब। हिरस को वो घर 4-4 घर रख के भी फिर घर ले रहे उन लोग। तो फिर हम कहाँ जाना, गरीबा कहाँ जाना? 25-25 साल से किराया बन रहे, हम कहाँ जाना? और लोग 25-25 साल से किराया खा रहे, फिर भी घर ले रहे। तो फिर अब हम क्या करना साहब? तो गवर्नमेंट से गुजारिश है मेरी, मैं
तहे दिल से इज्जत करती हूँ गवर्नमेंट की और कानून की। तो जितने भी मजबूरन मफलिस है उनको ढूंढ ढूंढ के उनको घर के घरदार बनाए, जो घर का किराया नहीं दे सकते, जो परेशान है उनको घर दे। साहब मेरी ये गुजारिश है, गवर्नमेंट की इज्जत करती हूँ मैं, सरकार की इज्जत करती हूँ, मगर जो मजबूर है उनको घर दे। जिसके पास घर है 4-4 घर है, जो 25-25 साल से घरों का किराया खा रहे हैं उनको घर दे रहे साहब। అన్న శ్రీయుత గవర్నర్ సీఎం గారికి కోరుకునేది రేవంత్ రెడ్డి సార్ది మా అమ్మది వాళ్ళది ప్రాపర్ మాడుగులో. నిన్న ఉదయం ఇంటి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ మా అమ్మది ఇచ్చింది, మాదేమో ప్రాపరు నేరేడ్చల సూర్యాపేట డిస్టిక్ అన్న. మా అమ్మ తల్లి గారు ఊరు మాడుగులో. కాలువ జంగిరెడ్డి సారు సూదిని జయపాల్ రెడ్డి సారు దగ్గర, మా తాతయ్య పేరు కాలువ జంగిరెడ్డి. సూదిని జయపాల్ రెడ్డి సార్కి వెనకట ఎడ్ల బండి కట్టుకొని పెళ్లి చేసిండు. అయితే జయపాల్ రెడ్డి సార్ వాళ్ళు చుట్టాలు, అయితే మండలి చైర్మన్ సుఖేంద్ర రెడ్డి సార్ వాళ్ళు పనిచేసిండు బాగానే. అవునవును చుట్టాలే సార్. జన్యుగా ఇప్పుడు ఆధార్ కార్డు కూడా ఉంది మా మమ్మీది, చూడండి కాలువ జంగిరెడ్డి మా అమ్మ వాళ్ళ తండ్రి పేరు. నిన్న కూడా ఇంటి దగ్గరికి వెళ్ళాను, సార్ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ పిఎస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు పంపించడానికి, ఇవ్వట్లేదు వాళ్ళు. వాళ్ళ పిఎస్ఆర్ వచ్చి లెటర్ తీసుకుంటూ సార్ ఇట్లా మాది మాడుగుల సార్ అన్న కూడా కనీసం ఎల్లివో చేయలేదు. చెప్పాను మాడుగులు అని చెప్పినా కూడా పంపించలేదు. మరి మా అమ్మ అడ్రస్ చూసి పంపించలేదు, నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి సీఎం గారికి మాకు అపాయింట్మెంట్ ఇస్తే, సూర్యాపేట కలెక్టర్ గారు బాగా మిస్గైడ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. నా యొక్క నక్షాకుట మా తాత ఓన్ వెనకట మా అమ్మని ఇచ్చిన తల్లిగారు ఊరు, అక్కడ మా అమ్మని ఇచ్చిన అత్తగారు ఊరు నేరేడ్చల్ల మండలం సూర్యాపేట డిస్టిక్. అయితే మా తాతగారు వెనకట కర్ణవాళ్ళు ఉన్నవాస్తవం, కర్ణవాళ్ళు వెనకట పటవర్తనం చేశాడు. దేవుడు కూడా 10 ఎకరాలు దిశల కోదాడ రామాలయం స్వామికి 10 ఎకరాలు దానం చేసిండు మా తాత. సరికొండ మటపల్లి రావు పటవారు చేశారు, పటవారు చేసి దానం చేసిండు. ఆయన దానం చేసి నక్షాగుడ్డ ఆయన చచ్చిపోయారు. నక్షాగుడ్డ జెన్యుగా ఇంట్లోనే ఉంది, వంశోపారంగా మా ఇంట్లో ఉంది అన్నది. ఈ సూర్యాపేట కలెక్టర్ గారు నాకు 10 గుంటల పొలం ఎక్కాలి, ఎకరం సర్వే నెంబర్ 105లో 10 గుంటల పొలం ఎక్కాలి. అది ఎక్కువ అని చెప్పి ఆ మ్యాప్ చూపిస్తే అది గుంజుకొని ఇది గవర్నమెంట్ ఇది చెప్పి మిస్గైడ్ చేస్తుండు. అట్లా మాట్లాడిండు ఈ పావు అర్ధ గంట సేపు. అసలు ఇప్పటికి కూడా అడిగితే చిన్నారెడ్డి సార్ మాట్లాడితే ఇది గవర్నమెంట్ ఇది వెనకట నిజాం కాలంలో ఉంది అంటే గవర్నమెంట్ అంటే నీ గవర్నమెంట్ తెచ్చుకోలేదు. మా తాత జెన్యుగా పడవారు చేసిండు, ఇంట్లో ఉన్నదే చచ్చిపోయిండు. దానికి రెస్పాండ్ ఏం చెప్పాలని చెప్పండి. ఇప్పుడు జెన్యుగా ఇంట్లో ఉన్న దానికి నేను ఎక్కడ తెంకొచ్చుకున్నా కాదు కదా. ఎందుకు అట్లా చేస్తుంది కలెక్టర్ గారు? కలెక్టర్ గవర్నమెంట్ గోపి చెప్పడాలి ఏంటా? రేపు కలెక్టర్ ఇలా అది మ్యాప్ గుంజుకుంటే రేపు పొలం కూడా గుంజుకుంటాడుగా, పొలం కూడా గుంజుకొని వేరే దానం చేస్తాడుగా. అట్లా తయారైంది కలెక్టర్. ఎందుకన్నా అట్లా చేస్తున్నా అర్థం కావట్లేదు. ఇట్లా చేస్తున్నా చెప్పి నాకు ఇదివరకు డి వెంకన్న పడేపాట్లు వచ్చింది, గొడవలు ఉన్నాయి. గొడవలు ఉంటే బాండ్ పేపర్ మిస్గైడ్ చేస్తే గాంధీ భవన్కి వెళ్ళి రీసెంట్గా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ని కలిశాను. తుమ్మల నాగేశ్వరరావు సార్ ఫోన్ చేసి వాయిస్తే అప్పుడు మంత్రి గారు ఫోన్ చేసి వాయిస్తే అప్పుడు నా పంచాయతీ చేసి కలెక్టర్కు. అంతకన్నా ముందు పంచాయతీ చేయలే ఆయన. అంటే మంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడితేనే పంచాయతీ చేస్తారు వాళ్ళు, లేకపోతే కలెక్టర్ పని చేయడా? అందుకనే సూర్యాపేట కలెక్టర్ గారు నా మ్యాప్ నాకు ఇప్పించి రేవంత్ రెడ్డి సార్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పర్సనల్గా ఇది రేవంత్ రెడ్డి సార్కి పంపించాలి. సూర్యాపేట కలెక్టర్ గారిని పశువుల గోపుని ఇప్పుడేట్లో ట్రాన్స్ఫర్ చేసి వేరే కలెక్టర్ అయ్యని కోరుచున్నాను. ప్రజాపాలన చుట్టాల ఇంత ఇబ్బంది పడితే మరి సామాన్య పరిస్థితి సీఎం గారు నాకైతే సీఎం సార్కి రిక్వెస్ట్ ఒకటే విన్న పని చేసేదంటే దయచేసి ల్యాండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేటివ్ గట్టిగా చేయమని కోరుచున్నాను. ఉన్నది వేసుకున్నా వేసిన రేవంత్ రెడ్డి సార్ మాకు వేసుకున్నా. రేవంత్ సార్ చుట్టం కాబట్టి వేసుకున్నాను, నుట్టిగా తీసుకున్నా అన్న. నాకు మండలి చైర్మన్ సారు, పాపం పొలం పంచాయతీ మండలి చైర్మన్ సార్, నల్గొండ కోమటి వెంకరెడ్డి సారు, ఉత్తమ్ సారు, 15 సంవత్సరాల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి సార్ పంచాయతీ చేసిరు. కిరణ్ కుమార్ రెడ్డి సార్ కలిసి ఇదే ప్రజాభవన్లో కిరణ్ కుమార్ రెడ్డి సార్ కలిసి లెటర్ రాస్తే నల్గొండ కలెక్టర్ గారు సుమో చేసుకొని నా పొలం కొలిచారు. నా పొలం కొలిచినట్టు వాళ్ళ మ్యాప్ లెటర్ కూడా ఉంది, అది సీఎం సార్కి అపాయింట్మెంట్స్ చూపిస్తా. దయచేసి సీఎం సార్కి రేవంత్ రెడ్డి సార్కి నా మ్యాప్ నాకు ఇప్పించి సూర్యాపేట కలెక్టర్ గారిని ఇమీడియట్లా పశువుల గోపి గవర్నమెంట్ని ట్రాన్స్ఫర్ చేయని కోరుచున్నాను. తుమ్మల నాగేశ్వరరావు రెస్పాండ్ అయినప్పుడు ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అవుతారు కదా, ఎందుకంటే దగ్గర చుట్టాలంటున్నారు. అవును మరి కావట్లే, మరి రేవంత్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి సార్ నేను ఇంటికి వెళ్ళాను, మాడుగులో కూడా పోయినాను, బస్ టికెట్ కూడా చూపిస్తాను. మాడుగులో వెళ్ళి వచ్చాను, మా అమ్మమ్మ కూడా మాట్లాడతాను. రేపు మాడుగులో వెళ్తారంట సార్ వాళ్ళ మా అమ్మ వాళ్ళ గిట్ట మాట్లాడతారు, రేపు వెళ్ళి మాట్లాడతారు. ఇప్పటికైనా రేపు అపాయింట్మెంట్ ఇచ్చి మా అమ్మగారికి కాలువ జంగిరెడ్డి వాళ్ళ బిడ్డ కాబట్టి దయచేసి బియ్యాదం సచివాలయం ఫోన్ ఇచ్చారు సార్, తీసుకున్నారు, రాసుకున్నారు. సార్ వస్తే చెప్తా అని చెప్పారు. మరి చెప్పారు ఇప్పుడు మొన్న పోయిన బుధవారం ఇచ్చింది సార్ నేను నెంబరు, ఇంకా కలవలేదు సార్. ఏమో సార్ రేవంత్ రెడ్డి సార్కి ఇప్పటికైనా అపాయింట్మెంట్ ఇవ్వగానే కోరుచున్నాను సార్. దగ్గర బంధువు కాదు, కొంచెం అపాయింట్మెంట్ ఇవ్వని కోరుచున్నాను. ఇప్పటికైనా మరి సారు మా అమ్మ బాధ చూసి అపాయింట్మెంట్ ఇస్తారా అయ్యారా సార్ ఇష్టం. మరి అది మేము జెన్యుగా అడుగుతున్నాం సార్, జెన్యుగా చుట్టాలు కాబట్టి అడుగుతున్నాం, బయట వాళ్ళు అయితే అడగం సార్. మేము సార్ వాళ్ళ ఊరు కూడా అత్తగారు వాళ్ళు మాడుగులేదు సార్, మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళది. మా అమ్మమ్మ వాళ్ళు ఇది సార్ వాళ్ళ అత్తగారు ఊరు అది. నిన్న నైట్ కూడా అక్కడే ఉండొచ్చాను నేను. జెన్యుగా సార్ వాళ్ళ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ ఇచ్చి
ఒకటే రిక్వెస్ట్ సార్ రేవంత్ రెడ్డి సార్కి, సూర్యాపేట కలెక్టర్ని ఆ పశువుల గోపిని సస్పెండ్ చేయమని కోరుచున్నారు. లేకపోతే నా పొలం ఇబ్బంది పడతా సార్. నేను మళ్ళీ ఇంకో 15 సంవత్సరాలు కౌలు పెట్టుకొని మళ్ళీ తిరగాలి ఆఫీస్ చుట్టూ. ఉన్న పొలాన్ని కూడా చేసుకోకుండా డి వెంకన్నాను ప్లస్ పరేపాటి లక్ష్మి టీఆర్ఎస్ నాయకులు సార్ 10 ఎకరాల భూస్వాములు. సూర్యాపేట కలెక్టర్ 10 ఎకరాల భూస్వాములకు పని చేస్తుంది, కానీ ఆడ మనిషికి ఎకరం 10 గుంటలు ఉన్న పొలం పని చేయట్లేదు. మరి ఎప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ గట్టిగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి కోరుచున్నాను. నేను చెప్పలేదు కలెక్టర్కి, నేను చెప్తా కలెక్టర్ నా మ్యాప్ గుంజుకుంటూ సార్ ఇష్యూ ఎంత దూరం పోద్దాం అంటే ఇప్పుడు చిన్నారెడ్డి సార్ మాట్లాడినా కూడా గవర్నమెంట్ మాట్లాడుతుండు. చిన్నారెడ్డి సార్ అనలేదు, చిన్నారెడ్డి సార్ మాట్లాడారు. చిన్నారెడ్డి సార్ మాట్లాడి వాళ్ళ మ్యాప్ ఎందుకు తీసుకున్నారు అడిగారు. చిన్నారెడ్డి సార్ అయితే నిజాంకాలం నుంచి ఉన్నది అంటుండు. నిజాంకాలం కాదు, 100 సంవత్సరం 150 సంవత్సరం పొలం అది. నువ్వు మా తాత పటవారి చేశారు, జెన్యుగా మా పాత పటవారి చేసి చచ్చిపోయినది పెట్టెలు ఉంది. అది పెట్టెలు ఉంది నేను తీసుకెళ్లి 10 గుంటల పొలానికి చూపించినది. దానికి నేను దెంకొచ్చుకుని రాదంతా ఎట్లేదు. సార్కి ఏం చెప్తాను, రేవంత్ రెడ్డి సారు కనీసం మా అమ్మకి అయితే తమ్ముడు అవుతారు కాబట్టి దయచేసి ఆదం నాకు తమ్ముడైతే అన్న అవుతాడు, మామ అవుతాడు. దయచేసి మామగారు రిక్వెస్ట్ చేసిగా మాడుగుల ప్రాపర్టీ కాబట్టి మాడుగుల ఊరు కాబట్టి కనీసం యాదమ్మకి జెన్యుగా మ్యాప్ ఇప్పించి కలెక్టర్ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేయమని కోరుచున్నాను. కలెక్టర్ని గన్మెన్ ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేయడం. ఆయనకి ఏముంది మరి, పక్క వాళ్ళకంటే పొలం 1 కోటి రూపాయలు దిర్శించాలో 2 రైస్ మిల్లులు పడ్డాయి. ఎకరం 1 కోటి రూపాయలు 80 లక్షల పొలం 80 లక్షలు అమ్ముతురాడు. ఎటు కూడా ఈయన ఎకరం పొలం బాగుంటుంది అని చెప్పి కలెక్టర్కి ఎవరో మిస్గైడ్ చేశారు. అంటే ఆడ మనిషికి ఎకరం పొలం అమ్ముకుంటే ఏం దీన్ని బతుకుద్ది? ఆడ మనిషి 15 సంవత్సరాలు ఇటుక బట్టి దెబ్బ తగిలితే ఇటుక బట్టి పనిపోతే దెబ్బ తగిలింది. మండలి చైర్మన్ సార్ జాబ్ పెట్టారు. ఆ జాబ్ ఎసరు పెట్టారు. గురుకులాల్లో జాబ్ పెడితే మందు తాగుతారని చెప్పి జెన్యుగా లేని పని గిట్టిగా చెప్పి ఆ జాబ్కి ఎసరు నాకు మందు అలవాట్లేదు, ఏం అలవాట్లేదు సార్. 15,000 రూపాయలు జీతంతో బద్దాం అనుకుంటే ఆ జాబ్ కూడా జెన్యు కొని చేశారు. గురుకులాల్లో అటెండర్ జాబ్ చేసేది, అది కూడా పోగొట్టారు. ఊరు వాళ్ళు వ్యక్తిగతంగా పొలం కూడా పోగొట్టారు జాబు. ఎప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ మరి జాబ్ పెట్టి నా మ్యాప్ ఇప్పించగలను కోరుచున్నాను. పొలం ఏం గెలవలేరు. మ్యాప్ 15 సంవత్సరాలు చదివి నా కారణం బట్టి ఎస్ఐలు కలెక్టర్లు అంతమంది చూసారు. మళ్ళీ వీళ్ళు మ్యాప్ ఉంటే వీళ్ళు పొలం అలీం కాదు, అమ్మని చెప్పుతురు. 10 గుంటలు అమ్మని చెప్పుతురు. నేను నాకున్నదే ఎకరం పొలం, నేను అమ్మను, మీరు మంచితనంగా బోరి మీకు 2 ఎకరాలు ఉందని నేను చెప్తున్నా. ఏమైనా వాళ్ళు ఈ పాటకు వచ్చారు అనమాట. ఈ పాటకు వచ్చి కలెక్టర్కి మిసిల్గా ఇచ్చారు. ఒక గన్మేను కూడా వాళ్ళకి దగ్గర దొరికిండు. గన్మేను కూడా ఎంఆర్ ఆఫీస్కి వచ్చి వాగిన 3వ రోజు ఎంఆర్ ఆఫీస్ కాడ కలెక్టర్ కాడ మ్యాప్ తీసుకొని 3వ రోజు వచ్చి గన్మేను వాగిండు. మీకు రాదు మ్యాపు, మిమ్మకి నువ్వు జైలు పాలు అవుతున్నాను. అదే జైలు పాలు మా మ్యాప్ తీసుకోవాలి. జైలు పాలు ఎట్టట్టు అవుతామో ఆ జైలు పాలు గన్మేన్ చేస్తాడో కలెక్టర్ చేస్తాడో అదే కలెక్టర్ అయినా మేము ఎక్కడ ఏ ఆఫీసులలో కలెక్టర్ ఆఫీసులలో ఎక్కడ ఎంఆర్ ఆఫీసులో మ్యాప్ కలెక్టర్ రుజువు చెప్పాలి, గన్మేన్ రుజువు చెప్పాలి. చేపించిన తర్వాత మమ్మల్ని జైలు పాలు చేయాలి. లేదంటారా మా మ్యాప్ మాకు ఇప్పించి వాళ్ళకి దండాలు పెడుతున్నాం. వాళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేసి ఎలగొట్టది. కలెక్టర్ని గన్మేన్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. గన్మేన్ ఆయన మీ మ్యాప్ మీది కాదు, మీకు కేసుల పాలు అవుతారు, అవుతుందిరా జైలు పాలు, నువ్వు అవుతారా జైలు పాలు. మరి ఆయనకి ఏం సంబంధం? మరి ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చి వాగుతుండు. ఆయన ఒక నిక్కర్ మీద ఒక టీ షర్ట్ మీద వచ్చి ఒక తాగుపోతుడు లంగా కింద వాగినట్టు వాగుతుండు నా ఎదురుగా వచ్చి. ఎంఆర్ లేడు, ఎంఆర్ లోన్ ఉంటాడు, రూములు ఉంటాడు, బయట గేట్ మీదకి వచ్చి వాగుతుండు. అయితే మాలే మేము పెట్టలేదు, మేము ఎందుకు పెట్టాం, కేసు పెట్టలేదు. ఆయన పోజులు మొత్తం విన్నాం అన్నమాట. ఈయన బట్టి ఈయన కలెక్టర్ ఈ పని చేసిండు. అందుకనే మరి ఎట్టిండడు మరి ఆయన అమ్మడేగా బాడిగాడిగా వినేది. 160 రోజులు ఆయన ఉండి జాబ్ ఆయే. మాదేముంది, మేము బచ్చగాలం ఊళ్ళు అడగ పొలం అమ్ముకుంటే గన్మేన్ కళ్ళు చల్లబడేయాలి. గన్మేన్ కూడా ఏరే వాళ్ళ పొలాలు అక్కడ ఉండి కొలిపించి అన్ని బందోబస్తు చేసిండు. మరి ఆ గన్మేన్ చెప్పినట్టు తింటాడు. కానీ మనం ఉట్టి పొలాలు కలలు మంది ఏముంది బచ్చగళ్ళకి గన్మేన్ చెప్పినట్టు కలెక్టర్ తిన్నాడు. పక్క నవ్విండు కలెక్టరు. మేమేం సపోర్ట్ చేయలేదు. టార్చర్ పెట్టిండు, పక్క కూర్చోండి ఇలా జైలు పాలు చేయాలన్నాడు. 2-3 గంటలు చెప్పి కూర్చున్నాక మా వెనకట పటవారు కాబట్టి గుడికి 12 ఎకరాలు ఇచ్చారు కాబట్టి అదే మ్యాప్ మా కాడుంది కాబట్టి ఎకరం పొలాన్ని కూడా 15 సంవత్సరాల సంది ఆ ఊళ్ళో చిత్రహింసలు పెట్టినా కూడా నన్ను నమ్ముకోవన్నా కూడా నేను నమ్ముకోకుండా నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు ఇల్లు ఇస్తాడు అయ్యారు, ఆ ఊరు ఇల్లు కూడా రాయలేదు. ఇల్లు కూడా కావాలి, మరి ఇల్లు కూడా రాయాలి నాకు. మరి రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఇస్తాడు, ఇల్లు తమ్ముడు అవుతాడు సారు, తమ్ముడు అవుతాడు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇల్లు వస్తాయంటే నేను అప్పటికి సగం బేస్మటం కట్టి ఆఫ్ చేసిన. ఇల్లు లేదు. ఇప్పుడు ఒక వడ్ల అబ్బాయి ఇంట్లో నేను కిరాయిలకుంటున్నా, 10 సంవత్సరాల సంది కిరాయిలకుంటున్నా. చిత్తనింసలు పడుతున్నా. ఆ ఊరోళ్ళు 185 దాంట్లో పెట్టిరు. ఇల్లు రాయటం కూడా 185 దాంట్లో పెట్టిరు. ఆమెకి ఇల్లు ఎందుకు రాయాలన్నారు. ఎకరం పొలం ఉండు పిల్లగాడి పేరుంది. పిల్లకి 5 రూపాయలు కట్నం ఇవ్వకుండా చిత్తనింసలు పడి ఆ పొలానికి టార్చర్ పెడుతుంటే
చిత్రహింసలు పడి మాడుగుల రేవంత్ రెడ్డి మాడుగుల చుట్టాలను అడిగి నా మ్యాప్ మాకు ఇప్పాను. నేను అబద్ధాలు ఆడితే నల్గొండ సుఖేందర్ రెడ్డిని మాడుగులని కనుక్కొని నా మ్యాప్ నాకు ఇప్పాను. నేను దొంగోళమైంది మంచోళమైంది కలెక్టర్ కనుక ఆయన కనుక అప్పుడు మనకి కలవడు కదా సార్, ఎట్ట కలుస్తుంది సార్ అపార్ట్మెంట్ ఎప్పుడు ఏమో సారు ఒకటే ఊరు. మా పిల్లని కూడా నేను చదివించుకుంటా ఆ గొడవలల్లో 15 సంవత్సరాలు చిత్రహింసలు పడి 15 తరగతులు ఆడపిల్లని చదివించిన ఆ పిల్ల కూడా ఏదో దారి చూపించి ఆ పిల్ల కూడా ఆడపిల్ల ఉంది కాబట్టి చదువుకుంది కాబట్టి ఒక పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించిన. ఆ అమ్మాయి కూడా నీకు పుణ్యం కట్టుకొని ఒక జాబ్ అయితే పెట్టు, పిల్లగాడికి జాబ్ పెట్టుకో, గురుకుల పాఠశాల పెడితే ఊరోళ్ళు పుణ్యం కట్టుకురు. జాబ్ చేస్తే పొలం దక్కదు, వీళ్ళు పొలం అమ్మరని ఇంటికి పంపించురు. నెల చేసిన తర్వాత నెలలు ఇంటికి పంపించురు. అట్లా కూడా ఇంటికి వచ్చినా కూడా పొలం వెంబడి పడ్డారు. ఇప్పటిదాకా పొలం వెంబడి పడ్డా కూడా అట్నే ఏగించుకుంటూ వస్తున్నా. నా పొలం అయితే నేనైతే ఊపిరిపోతున్నా. నేను మ్యాప్ అయితే వదిలిపెట్టుకోను. నా ఊపిరి అనేది తీసుకుంటా కానీ కలెక్టర్ మంగళ నేను మ్యాప్ అయితే వదిలిపెట్టుకోను. కలెక్టర్ ఇంకా నెలలకు మ్యాప్ ఇవ్వకుండా మటుకు నేను మందు పుట్టి తెచ్చుకోనని సావనని చేస్తాం కానీ మ్యాప్ అయితే వదిలిపెట్టుకోవు. అది మ్యాప్ మేము